అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు మద్యం అమ్మకాల్లో ఆరితేరిపోయారు. నందమూరి బాలయ్య ఇలాకాలో కర్ణాటక మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఓవైపు అధికారిక మద్యం షాపులు, మరోవైపు బెల్ట్ షాపులు కర్ణాటక మద్యం అక్రమ అమ్మకాలతో కోట్లు సంపాదించుకుంటున్నారు. అక్కడి టీడీపీ నేతలు. టీడీపీ నేత ఇంట్లో బయటపడిన భారీ మద్యం డంప్ గురించి తెలుసుకుందాం. ఏపీలో ఏ వీధి చూసినా మద్యం ఏరులై పారుతోంది. తెల్లవారిన దగ్గర నుంచి మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తెచ్చి సరిహద్దుల్లో ఉన్న సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద మద్యం వ్యాపారాన్ని టీడీపీ నాయకులు చేజిక్కించుకున్నారు. ఇతరులను బెదిరించి మెజారిటీ షాపులు వేలంలో దక్కించుకున్నారు. ఎక్కడైనా ఒకటి ఆరా వేరే వారికి వచ్చినా వారిని కూడా బెదిరించి వ్యాపారంలో వాటాలు లాక్కున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వియంకుడు నందమూరి బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. హిందూపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఇష్టారీతిలో బెల్ట్ షాపులు తెరిచి టీడీపీ కార్యకర్తలు మద్యం అమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి వియంకుడు ఓ కీలక మంత్రి మామ అయిన బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా తెచ్చిన మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. హిందూపురం మండలం కొల్లగుంట గ్రామంలో టీడీపీ నేత మంజునాథ్ ఇంట్లో నుంచి 13 బాక్సుల్లో ఉంచిన 1248 కర్ణాటక మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మద్యం రవాణా చేస్తున్న మంజునాథ్, అలాగే నరసింహమూర్తి, మరి జయమ్మ మొదలగు వారిని ఇల్లు సర్చ్ చేసి 13 బాక్సులు అంటే 1248 కర్ణాటక మద్యం ప్యాకెట్స్, సుమారుగా 112 లీటర్ల మద్యం స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్ప సమీప బంధువు అయిన మంజునాథ్ చాలా కాలంగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారుల దాడులను ముందే పసిగట్టిన టీడీపీ నేత మంజునాథ్ వారు రావడానికి ముందే ఇంట్లో నుంచి పారిపోయారు. మంజునాథ్ కు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్పతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.